నమస్తే వెల్కమ్ టు కాద్రి న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। మళ్ళీ మాట్లాడదాం గెలిపించుకో గవర్నమెంట్ మాధవా జగన్ రెడ్డికి వేయాలని నిర్ణయం చేసుకున్నారు, ఎవరేం చేయలేదు। కదిరి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓటు అడిగే కనీస నైతిక అర్హత కూడా లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం। 30 సంవత్సరాల మున్సిపల్ చరిత్రలో మొట్టమొదటిసారి 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే అటు 3 కేంద్రంలో రాష్ట్రంలో మున్సిపాలిటీలో కూడా అధికారంలో ఉండి 5 సంవత్సరాల పాటు పూర్తిగా మున్సిపాలిటీని దోపిడీకి ఒక మార్గంగా ఎంచుకున్నారు। ఎక్కడికక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు చైర్మన్ ఎక్కడ దొరికితే అక్కడ మున్సిపాలిటీ నిధులనంతా కూడా దోపిడీ చేసి 5 సంవత్సరాలు పూర్తిగా మున్సిపాలిటీని నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూసినాం। ఆఖరికి 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన బైపాస్ రోడ్డును కూడా సాధించకపోగా ఎక్కడ కనీసం తాగునీటి నిర్వహణ కూడా సరిగ్గా చేసుకోలేక దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 100 కోట్లతో ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని కూడా నిర్వహించుకోలేని పరిస్థితి। మరోవైపు డ్రైన్లు దారుణంగా ఉన్నటువంటి డ్రైన్లకు కనీసం ఒక చోట కూడా ఒక మంచి డ్రైన్ కానీ రోడ్లు వైడనింగ్ కానీ ఆసుపత్రులు కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా చేశారేమో వాళ్ళని పోయి ఒకసారి ప్రజలకు చెప్పమని చెప్పండి। మొత్తం వీధులన్నీ తిరిగి ఫలానాది మా 5 సంవత్సరాల కాలంలో ఈ పని చేసినామని చెప్పుకోగలరేమో వాళ్ళు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నాం। మరోవైపు పూర్తిగా దోపిడీ, ఎక్కడ చూసినా కూడా ఆస్తుల కబ్జా। ఈరోజు గడిచిన సంవత్సరన్నర కాలంలో మేము మున్సిపాలిటీలో అభివృద్ధికి మా శాయశక్తులా కృషి చేశాం। 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బైపాస్ రోడ్డు పనులు రేపే ప్రారంభం కాబోతా ఉన్నాయి। మరోవైపు రోడ్ల విస్తరణ కార్యక్రమాలు, మంచినీళ్ళు అందించే కార్యక్రమాలు, మరోవైపు ఆసుపత్రులు 15 కోట్ల రూపాయలతో ఈరోజు ఆసుపత్రిని ఆధునికీకరిస్తూ ఉన్నాం। అవి కాకుండా 4
ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా కడతా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేయడం కాకుండా కదిరిలో ఒక ప్రశాంతతని నెలకొల్పామన్న గర్వంగా మేము చెప్పగలుగుతా ఉన్నాం. ఈ సంవత్సరం కాలంలో ఎక్కడ ఎవడు కూడా కబ్జా చేసిన పరిస్థితి లేదు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్న పరిస్థితి లేదు, ఎక్కడ సెటిల్మెంట్లు కానీ దందాలు కానీ లేకుండా శాంతి భద్రతలను కాపాడి ప్రజలంతా కూడా ప్రశాంతంగా నిద్రపోయే వాతావరణం ఈరోజు కదిరి పట్టణంలో మేము కల్పించగలిగినాం. అదే వాతావరణాన్ని కొనసాగిస్తాం. ఈ అభివృద్ధిని మరింత బాగా ముందుకు తీసుకుపోతాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమాన్ని కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి సవినయంగా పట్టణ ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటూ ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా ఫ్యాను గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని సవినయంగా నమస్కరించి తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది. ఆయన సైకిల్ పంచర్ అయ్యింది. పంచర్ అయిన సైకిల్ని ఆయన ఎక్కడం కూడా కష్టంగా ఉంది. ఎక్కిన వయసు మీరిన చంద్రబాబు నాయుడు గారు ఆ సైకిల్ను, పంచర్ అయిన సైకిల్ను తొక్కడం కూడా చాలా భారంగా వాళ్ళ పార్టీ శ్రేణులే మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా దమ్మున్న లీడర్, గుండెల నిండా ధైర్యం ఉన్న లీడర్, మాట తప్పనివాడు మెడమ తిప్పని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్రలో ఏమైతే హామీలను ఇచ్చినారో ఆ హామీలను తూచా తప్పకుండా వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ప్రజలు గమనించినారు. ప్రజలు గమనించే ఈరోజు మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో 100% పంచాయతీ అభ్యర్థులను, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం అనేది యావత్ రాష్ట్రం కూడా చూస్తూనే ఉన్నది. అందులో భాగంగానే మొన్న కుప్పంలో 100-80-90% సర్పంచ్లను కూడా స్వయాన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసి 7 సార్లు ఎమ్మెల్యేగా అక్కడ నెగ్గిన చంద్రబాబు నాయుడుని అక్కడ చిత్తుగా ఓడించడం జరిగింది. అదే రిజల్ట్ రేపు మున్సిపాలిటీలో కూడా పునరావృతం కాబోతుంది. నేను నిన్న హిందూపురంలో ప్రచారంలో పాల్గొంటే అక్కడ పూర్తి స్థాయిలో నిరాశ నిస్పృహలకు గురైన స్థానిక శాసనసభ్యులు సెన్మేటర్ బాలకృష్ణ గారు వారి పార్టీ వాళ్ళనే, తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళను కొట్టుకున్నారు, రాజకీయ వైరుధ్యం వల్ల అంటే ఒక అర్థం ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళనే ఆయన కొడుతున్నారంటే ఎంతటి నిరాశ నిస్పృహలకు బాలకృష్ణ గారు లోనైనారో మనం గమనించాలి. ఇంతకాలం ఆ కుటుంబాన్ని హిందూపురం ప్రజలు ఓటేసి గెలిపించినందుకు దానికి రిజల్ట్గా నిన్న ఆయన కొట్టడం అనేది చాలా బాధాకరం. అది హిందూపురంలో తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కొట్టినట్లు మేము భావించము. అది హిందూపురం ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అదేవిధంగా పార్థసారథి గారిని, వాళ్ళ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పార్థసారథి గారిని కూడా ఆయన మొన్న బెదిరించిన విషయం మనం పేపర్లలో చూసినాం. దయచేసి వెన్నెంక లేని పార్థసారథి గారు, ఇప్పుడైనా మీరు ఆత్మగౌరవంతో బతకండి, మీ బాలకృష్ణను నిలదీయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానిక శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి గారు కదిరి పట్టణంలో కానీ కదిరి నియోజకవర్గంలో కానీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలలో ఒకరై ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ముందుకెళ్తున్నారు. దానికి నిదర్శనం మొన్న పంచాయతీ ఎలక్షన్లలో మొట్టమొదట రిజల్ట్ ఇక్కడ వస్తే ఇక్కడి నుంచే మా జయత్ర యాత్ర కొనసాగింది. అదే రిజల్ట్ కదిరిలో కూడా 36 స్థానాలను మేము గెలుచుకుంటాము. ఆ విశ్వాసాన్ని స్థానిక శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి గారు కూడా నిర్ధారిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది.
ఇప్పుడు మేము అనంతపురం నుంచి అలా లేచి వచ్చాము కొడుకు బర్త్డేకి వచ్చి అనంతపురం జిల్లా కదిరిలో మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నాము. కదిరిలో టీడీపీతో అడ్జస్ట్మెంట్ జరిగింది. అనంతపురం జిల్లా అంతా కూడా టీడీపీ సిపిఐ కలిసి అన్ని మున్సిపాలిటీ పనిచేస్తూ ఉంది. అందులో అనంతపురం జిల్లా ఓటర్స్ అందరికీ నేను కోరేది ఏంటంటే కంకి కొడవలి సైకిల్ ఈ రెండు ఎక్కడ కలిపితే అక్కడ ఓట్లు వేయమని కోరుతా ఉన్నా. నేను ఊరికే కోరడం లేదు, ఇది రాజకీయపరమైనటువంటి ఎన్నికలు. ఇవి రేపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యం పద్ధతి పనిచేయాలి. ప్రజాస్వామ్యం లేకపోతే పని చేస్తుంది. చివరికి వాళ్ళు ప్రజాస్వామ్యం లేకుండా చేయాలని చూస్తున్నారు. అసెంబ్లీలో ఎట్లయితే మెజారిటీ వచ్చిందో అదే ప్రకారం అన్ని మున్సిపాలిటీస్లో కూడా భయంతోనూ మెజారిటీ సంపాదించుకొని ఆ మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యం లేకుండా ప్రయత్నిస్తారు. ఇక ప్రాథమిక స్థాయిలో కూడా ప్రజాస్వామ్యం లేకుండా పోతే ఇంకా సాధ్యం కాదు. అందుకని దీని మీద ఒక ప్రజాస్వామ్యం కావాలంటే ఇక్కడ టీడీపీ సిపిఐ గుర్తుని గెలిపించడం ద్వారా ఈ మున్సిపాలిటీస్లో ప్రజా సమస్యల్ని వెలికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి, కమ్యూనిస్టులు లేనటువంటి మున్సిపాలిటీలో కేవలం వాళ్ళు వర్గ కొట్లాట్లు, గ్రూప్ కొట్లాట్లు, పగుల్లో కొట్లాడుకోవడం, రాత్రుల్లో పంచుకోవడం తప్ప అంతకన్నా మించి మనకేం కనపడదు. అదే కమ్యూనిస్ట్ ఏమిటి ఒకళ్ళు తింటే కూడా ప్రజల ఎజెండాని తీసుకుని ముందు పెడతారు, ఎజెండాని డిస్కస్ చేయిస్తారు. ఆ ఎజెండా డిస్కషన్ జరగకపోతే మనం బయట వచ్చి పోరాటం సాగిస్తారు. ఆ ప్రకారం లోపల బయట పోరాటం సాగించే శక్తి కమ్యూనిస్ట్కి ఉంటుంది తప్ప ఇంకోటి ఉంటుంది అనుకోవడం లేదు. అందుకనే కమ్యూనిస్టులు గెలిపించి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడమని కోరుతా ఉన్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, ఇప్పుడే నేను విన్నా, బ్రిటిష్ వాళ్ళు ఏమో జుట్టుకు పన్నేశారు, మోడీ ఏమో ఎల్ఐసిని అమ్మేస్తున్నాడు, బంగారు గుడ్లు పెట్టేటువంటి పాత అమ్మేస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎల్ఐసి ఏజెంట్లకు కూడా ట్యాక్స్ వేస్తున్నాడు, పన్ను వేస్తున్నాడు. అంటే బ్రిటిష్ వాళ్ళ జుట్టుకు పన్ను, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వేసేటువంటి ఆలోచన ఎల్ఐసి ఏజెంట్లకు కూడా పన్ను వేస్తున్నాడు. ఎల్ఐసి ఏజెంట్ పని వేసిన పని లేదు దానికి. ఇదంతా అతడి కంటే ఆచంట మల్లాన్ని అన్నట్టుగా మోడీ కానీ నేను తక్కువ తీసానా అని చెప్పేసి అని జగన్ కూడా విరవెగుతున్నాడు. ఇట్లాంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు సహజంగా ఈ వైసీపీకి వ్యతిరేకత రావడం ద్వారానే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది, లేకపోతే నియంత్రణ పెరిగిపోద్ది. కాబట్టి అందులో కదిరి వామపక్ష ఉద్యమానికి చాలా పెట్టిన కోట ఒకప్పుడు స్ట్రాంగ్గా ఉండింది. అలాంటి ఉద్యమంలో కమ్యూనిస్టుల్ని తెలుగుదేశాన్ని గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఉపయోగపడే ఏర్పాటు చేయమని కోరుతాం. 2 వార్డుల్లో అదేవిధంగా మిగిలినటువంటి 32 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది, 2 వార్డులలో సిపిఐ పోటీ చేస్తూ ఉంది. ఇక్కడ 32వ వార్డును కానీ మనం పరిశీలించినట్లయితే కన్నా నిన్నటి రోజున మరి ఎలక్షన్ ఆర్ఓ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి డబల్ ఎంట్రీ ఓట్లు 250 నుంచి 400 ఓట్లు విత్ ఎవిడెన్స్తో ఇచ్చాం. అంటే డబల్ ఎంట్రీ ఓట్లు 400 ఓట్లు పెట్టుకొని 3 సార్లు కౌన్సిలర్గా గెలిచి తిరిగి నేను గెలుస్తానని చెప్తా ఉన్నారు. మరి ఇది ఈ రకమైనటువంటి డబల్ ఎంట్రీస్ నిన్న లేక మన పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు ఓటు కోడ్ చేసి తిరిగి ఇక్కడ వేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇప్పటికే ఎన్నికల అధికారికి మరి కంప్లైంట్ చేశాం. మరి అదేవిధంగా నారాయణ గారి ద్వారా మరి ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి కూడా ఇప్పించేటువంటి ప్రోగ్రాం కూడా చేస్తాం. ఖచ్చితంగా ఈ దొంగ ఓట్లను వాటిని అడ్డుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా అధికారులు కూడా వాటిని తొలగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను. అట్లా లేని ఎడల ఏదైతే ఇట్లాంటి డబల్ ఎంట్రీ ఓట్లున్నటువంటి అత్యధికంగా ఉన్న వార్డు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతా ఉన్నాం.
చెప్పి వేయించాలి. ఇరవై 27వ వార్డులో ఉండే సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను. ఈ ప్రజెంట్ కాలువలు, రోడ్డు, నీళ్ళ ప్రాబ్లం కూడా ఈ వార్డుకు ఉంది. కానీ అలాంటివన్నీ కూడా నేను అభివృద్ధి చెందాలని చెప్పి నేను అదే సంకల్పంతో 27వ వార్డుకి నేను బీజేపీ జనసేన పొత్తు మీద నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. కాబట్టి నాకు కమలం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. జై భారతీయ జనతా పార్టీ యొక్క కౌన్సిలర్గా పోటీ చేసినటువంటి వాళ్ళని ఎవరిని చూసినా కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ అధికారంలో లేకపోయినా కూడా పార్టీని నమ్ముకుని ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే పట్టణం కానీ మున్సిపాలిటీ కానీ మన ఇల్లు కానీ బాగుంటుంది అని నమ్మి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు. అటువంటి వాళ్ళకి మనం ఓటు వేయడం ద్వారా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన మనం అందించేదానికి అవకాశం ఉంది. అందరికీ కూడా నేను ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మామూలుగా మనం చూస్తుంటాం, ప్రతి ఒక్క చోట్ల కమిషన్ల రాజ్యం అయిపోయింది. ఎన్నికల్లో గెలవడం అంటే కమిషన్ల కోసం అనుకునే పరిస్థితి అయిపోయింది. మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం, భారతీయ జనతా పార్టీలో అటువంటి పరిస్థితి ఉండదని గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే మాకున్నటువంటి ఆదర్శం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ కోసం బలిదానం చేసి కాశ్మీర్ని ఈ దేశంలో విలీనం కావడానికి ప్రయత్నించినటువంటి ఒక మహానుభావుడు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతో సీటు పోతుందనుకున్నా, ప్రధానమంత్రి పదవి పోతుందనుకున్నా తృణప్రాయంగా తన యొక్క పదవిని వదులుకునేటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అద్వానీ గారు ఎన్నో రకాలుగా ఈ దేశం కోసం కష్టపడినటువంటి శ్రీ అద్వానీ గారు. శ్రీ నరేంద్ర మోడీ గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 7 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎక్కడ కూడా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా ఈ యొక్క దేశాన్ని పరిపాలించి ప్రపంచంలోనే ఒక అగ్రగణ్య నేతగా తయారైనటువంటి నరేంద్ర మోడీ గారు. అటువంటి వాళ్ళందరూ మాకు ఆదర్శం. ప్రతాప్ సింగ్ సారంగి గారు ఈరోజు మినిస్టర్గా ఇచ్చారు. వారి ఒక చిన్న ఇల్లు, ఒక సైకిల్లోనే ఆయన యొక్క జీవితం. అటువంటి వ్యక్తుల్ని గుర్తించేటువంటిది భారతీయ జనతా పార్టీ. ఈరోజు కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ సాధారణ వ్యక్తులకు ఇచ్చింది, డబ్బులు పంచేటువంటి వాళ్ళకి మేము ఇవ్వలేదు. ఈరోజు ఒక డబ్బులు పంచితే మహా ఓటుకు ఒక 2,000 రూపాయలు ఇచ్చినా కూడా మనకు రోజుకు అంటే 5 సంవత్సరాలకు లెక్కేస్తే రోజుకు ₹1 కూడా వచ్చినట్టు కాదు. అంటే మన ఓటుని రోజుకు రూపాయికి అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉందా? అయితే ఇక్కడ ఒక సూత్రం ఉంది. మన వాళ్ళందరూ కూడా సింపతిని రకరకాలైనటువంటి యొక్క వాటిని పెట్టుకొని నీకు డబ్బులు ఇచ్చాం కాబట్టి మాకు ఓటు వేస్తావా, ప్రమాణం చేస్తావా అంటారు. నేనైతే ఒకటే మాట చెప్తా, ఇచ్చేవాంది తప్పు, తీసుకునేవాంది తప్పు కాదు. పొరపాటున ఎవడైనా డబ్బులు ఇచ్చినా తీసుకున్నా కూడా ఖచ్చితంగా మనము మాత్రం మన ప్రాంతంలో అభివృద్ధి చేసి అవినీతి లేనటువంటి వాళ్ళకి మనం ఓటు వేయాలి. అలా వేసినప్పుడే మనకు సక్రమంగా పనులు జరుగుతాయి. గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ఎవరు పెట్టినా, నరేంద్ర మోడీ గారు పెట్టినా, ఈరోజు ఉండేటువంటి జగన్ పెట్టినా, లేదా అంతకుముందు ఉండేటువంటి యొక్క చంద్రబాబు పెట్టినా కూడా ప్రజల ఆస్తిని అంటే ప్రజలు ఇచ్చే పన్నుల్ని ప్రజలకు పెడుతున్నారు తప్ప ఎవరు సొంత ఆస్తి ఇవ్వడం లేదు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళ సొంత ఆస్తి ఇచ్చినట్లుగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి ఇప్పటికే రాష్ట్రానికి దాదాపుగా 3 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పు చేసిన తర్వాత ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటే అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగడం లేదు. ఉండేటువంటి దాంట్లో చేసిండేటువంటి అరాకురా దాంట్లో కూడా అవినీతి జరుగుతుంది. చంద్రన్న బాటని, జగనన్న తోడు అని ఇవన్నీ వాళ్ళ కుటుంబ ఆస్తులు కాదు, ప్రజల ఆస్తులే. అందుకే భారతీయ జనతా పార్టీ ఏమి డిమాండ్ చేస్తోందంటే, నీతివంతమైన రాజకీయం చేసే భారతీయ జనతా పార్టీని గెలిపించండి. స్వచ్ఛ భారత్ అన్నాం, అన్ని చోట్ల మురుగునీటి కోసం కాలువల కోసం నిధులు ఇచ్చాం, సిమెంట్ రోడ్లకు నిధులు ఇచ్చాం, LED బల్బుల కోసం నిధులు ఇచ్చాం. అలాగే ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈ యొక్క ఇండ్ల కోసం ఇచ్చాం. ఆ ఇండ్ల విషయంలో కూడా మీకు గుర్తుంచుకోవాలి. గత హయాంలో చంద్రబాబు నాయుడు ఇక్కడ మన యొక్క గట్ల దగ్గర సుమారు 2,000 ఇండ్ల దాకా కూడా ఏదో ఒక పద్ధతిలో ఆయన చేసేది జరిగింది. ఇప్పటికి 2 ఏళ్ళైనా కూడా దానికి అతిగతి ఏమీ చేయడం లేదు. దాంట్లో అవినీతి జరిగింటే దాన్ని మీరు చేసేయండి. అక్కడ 50,000, 25,000 రూపాయలు కట్టిండేటువంటి వాళ్ళు వేచి చూస్తున్నారు. ఎందుకని మీరు పెండింగ్ పెడుతున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు చేసినాడు కాబట్టి విద్వేషం. ఇక్కడ వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఒకరి మీద ఒకరికి ద్వేషంతో ఈ యొక్క రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కదిరిలో కూడా చెప్తాను, బీసీ లోన్లు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 5 కోట్ల నాకు గుర్తున్నంత వరకు 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల దాకా బీసీ నిధులు వచ్చాయి ఇక్కడికి. దీంట్లో ఎవరికి ఇవ్వాలా? దాంట్లో వర్గపోరు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. గత హయాంలో జరిగినటువంటి దాంట్లో వర్గపోరు, నీకు ఇవ్వాలన్నా నాకు ఇవ్వాలనేటువంటి తేడాలోనే ఆ మనుషులకి వాళ్ళని బీసీ నిధులన్నీ కూడా వాపసు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ కదిరిలో జరిగినటువంటి అభివృద్ధి 13th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినవి తప్ప అంతకుముందు ఏవి కూడా జరగలేదనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీలో ఎవరు వచ్చినా కూడా తన యొక్క బాధ్యతలో లంచాల కోసం ఆశించరు, కమిషన్ల కోసం ఆశించరు, నీతి నియమంగా పనిచేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ 27వ వార్డు అభ్యర్థిగా శ్రీమతి చిత్రకారి కృష్ణవేణమ్మ గారు వీరు నిలబడడం జరుగుతోంది. వారిని అత్యధిక మెజార్టీతో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే మా మేనిఫెస్టోని కూడా మేము ఇచ్చాము. మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మేము సాధించగలిగినటివే. కాబట్టి దయచేసి మా మేనిఫెస్టోను గుర్తించి శ్రీమతి కృష్ణవేణమ్మ గారిని 27వ వార్డుకి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఆయన నియోజకవర్గం తాగుకున్నాడా ఆయన సైట్ ఇది అంటే ఆయన తప్పని కాదు చెప్పినాక ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా ఉంది ఉంది దాని క్లీన్ ఫుడ్ డ్రైనేజ్ కాకపోతే ఫ్లడ్ డెవలప్మెంట్ కూడా రెడీ అయిపోతుంది. వరదలు వస్తాయి ఇక్కడ. సరేమ్మా చేపిస్తామమ్మా. మొన్న నైట్ వచ్చాను, సమస్య చెప్తే నేను మార్నింగ్ వచ్చి చూసుకొని ఫోటో వీళ్ళే మేడం, వాళ్ళ ఇళ్ళే, ఇది కూడా వాళ్ళ ఇళ్ళే మేడం. బాబు పెద్ద పంపులు ఆడున్నాయా బాబు? కదిరిపట్నం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 5వ వార్డులో రజితక్కని సపోర్ట్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ వార్డులో ముఖ్యంగా సమస్యలు రోడ్లు, తర్వాత కొంత త్రాగునీటి సమస్య మరియు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. రోడ్డు వరకు గత ప్రభుత్వంలో 5 ఏళ్ల నుండి దాన్ని సరిగ్గా వేయకుండా పెట్టున్నారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాటిని పరిష్కరిస్తామని చెప్తున్నాను ఈ మూలంగా. అలాగే వాటర్ సమస్య, అది 8 ఇంచుల పైపు వేయడం వల్ల ఇక్కడ కొంచెం సమస్య తలెత్తుతూ ఉంది. తగ్గింది కూడా సమస్య, కాకపోతే రోజు మార్చి రోజు వస్తున్నాయి. అక్కడక్కడ పైపులు ప్రెషర్ వల్ల పగిలిపోతున్నాయి. వాటన్నిటినీ కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నాను. అలాగే డ్రైనేజ్ సమస్య గురించి ఈ 2-3 నెలల్లో సుమారు 70 లక్షలు వెచ్చించి డ్రైనేజ్ కొంతవరకు బాగు చేయడం జరిగింది. అలాగే ఇంకొక డ్రైనేజ్ అక్కడ చాలా బాగా ప్రాబ్లమాటిక్గానే ఉంది. ఇళ్లలో అంటే గోడల మీదకి నీరు వచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. దాన్ని కూడా తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నారు. అలాగే వర్షం పడినప్పుడు ఫ్లడ్ వాటర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. వాటిని కూడా పరిష్కరించి తప్పకుండా ఈ ఏరియాని అభివృద్ధి పరుస్తామని చెప్పి విన్నవించుకుంటున్నాను. ఈ 10వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.
ఈరోజు కదిరి మున్సిపాలిటీ నందు జరగబోయే ఎన్నికలలో 19వ వార్డు అభ్యర్థిగా జనసేన పార్టీ బీజేపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా షేక్ మన్సూర్ అలీని నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో టీడీపీ కౌన్సిల్లో ఉంది, చైర్మన్గా వాళ్ళే ఉన్నారు. ప్రభుత్వం కూడా అధికారంలో ఉండి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. గత కౌన్సిల్లో వార్డు కౌన్సిలర్గా ఉన్న అభ్యర్థులే ఇప్పుడు టీడీపీకి వైసీపీకి వాళ్ళు పార్టీ మారి నిలబడ్డారు. వాళ్ళు ఈ వార్డును ఎటువంటి అభివృద్ధి జరిగింది లేదు. తర్వాత ఇక్కడ చూస్తే కాలువలు కానీ రోడ్లు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళా వాళ్ళకే ఓట్లేసినా ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో మీ అందరికీ జగద్విదితము. కాబట్టి మేము జనసేన పార్టీ బీజేపీ తరఫున ఒకటే కోరుకుంటున్నాం, యువకుడు ఉత్సాహవంతుడు షేక్ మన్సూర్ అలీని జనసేన పార్టీ తరఫున నిలబెట్టాం. కాబట్టి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని 19వ వార్డు ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే ఆ అబ్బాయి మీకు నిత్యం అందుబాటులో ఉంటాడు. మీరు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ చేయడానికి ఆ అబ్బాయి మీకు మీ వార్డులోనే ఉంటాడు. మీరు అతన్ని ఆశీర్వదించాలని 19వ వార్డు ఓటర్లను వేడుకుంటున్నాం. మీకు చూసుకున్నట్లయితే 20 నెలలైంది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు కదిరి మున్సిపాలిటీలో ఎటువంటి 1 కిలోమీటర్ రోడ్డు వేసిన పాపాన లేదు. తర్వాత కాలువలు తీసిన పాపాన పోలేదు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ అన్న తర్వాత ఉదరాబదరా అక్కడ వచ్చి కాలువలు గోకడము ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే మీకు నీతి నిజాయితీగా ఎటువంటి డబ్బు పంపకము మద్యం పంపకము లేకోకుండా ఓటుకు ప్రలోభం చేయకోకుండా నీతి నిజాయితీగా నిలబడిండే పార్టీలు ఏదైతే ఉన్నాయో బీజేపీ జనసేన పార్టీలే అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ వైసీపీ టీడీపీ ప్రభుత్వాలను మీరు చూశారు. కాబట్టి వాళ్ళను ఒక్కసారి బుద్ధి చెప్పి జనసేన పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని మేము మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాం. స్లోగా అంట పాపా, స్లో. ఓకేనా, నువ్వు తీసినావా? గాన్లో పెంట్ ఎస్ఎస్ వీడియో తీసుకున్నా.
గవర్నమెంట్ ఎస్ఎస్ డ్రైనేజ్ కానీ కరెంట్ కానీ లేకపోతే ఇంకా సిలిండర్ సిలిండర్ 4లో ఉంటుంది సిలిండర్ గ్యాస్ సిలిండర్ మీ అధిక అడుగుదనుకో అవకాశం ఇవ్వండి. 9వ వార్డు ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా అంబావతి గోవింద్ సారు ప్రసాద్ సారు నన్ను అభ్యర్థిగా 19వ వార్డుకు నిలిపారు. గ్యాస్ సిలిండర్కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. 10/3/2021 జరిగే పోలింగ్ తేదీన జరిగే ఎన్నికల్లో ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా పసులేటి లక్ష్మీదేవిని గ్యాస్ సిలిండర్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం. మరి ఓటర్ మహాశైలందరూ స్వతంత్ర అభ్యర్థిగా ఆంధ్ర బహుజన ప్రజావేదిక అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసులేటి లక్ష్మీదేవికి మీ అమూల్యమైన ఓట్లు వేయించి గెలిపించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో పార్టీలు ఉన్నాయి. టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఇవన్నీ ఒక గూటిపచ్చులుగానే వ్యవహరిస్తున్నాయి. అందువల్లనే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విపరీతమైన రేట్లు పెరగడానికి కారణమైంది. ఇట్లా డీజిల్ రేటు కానీ, గ్యాస్ రేటు కానీ, మరి పెట్రోల్ రేటు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, బస్ ఛార్జీలు కానీ అన్నీ కూడా పెరిగిపోవడానికి కారణము ఈ పార్టీలే. మరి ఇవి పెరిగినటువంటి దానిలో అక్కడ టీడీపీ కానీ ఇట్లా ప్రతిపక్షాలు కానీ అడిగిన సందర్భం అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా ఇవే విధంగా ఉన్నాయి కనుక వాళ్ళు ఆ విధంగానే మాట్లాడడం లేదు. మరి దయచేసి మేమేమంటున్నామంటే ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే తప్పనిసరిగా ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా నిలబెట్టినటువంటి పసుపులేటి లక్ష్మీదేవి గారి గుర్తైనటువంటి గ్యాస్ సిలిండర్ పైన ఓటేసి అవకాశం ఇవ్వాలా, ఓటు వేయాలా, గెలిపించాలా. ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలా. ఈ మార్పు రావాలంటే తప్పనిసరిగా గెలిస్తేనే వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓటర్లకు మేమేదో తులమో పల్లమో ఇచ్చుకుంటే తప్పనిసరిగా మాకు ఓట్లు వేస్తారులేనే ఒక ధీమాతో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. మేమైతే ఆ విధంగా ఉంటారు ఓటర్లను భావించాలా. ఎందుకంటే ఓటర్లు నిజాయితీ పరులు, వాళ్ళు తప్పనిసరిగా ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి వేస్తారు. ఆ విధానంలో భాగంగా మేము నిజాయితీగా పెట్టినటువంటి లక్ష్మీదేవి గారికి ఓటేస్తారని మేము నమ్ముతున్నాం. మరి వేసి గెలిపించాలని కూడా కోరుతున్నాం. ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ చోటాకేనాడు తొందరగా తీసేస్తే మేడం రాయిస్తారు. రేపు మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం కదిరి టౌన్లో క్యాండిల్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఈ క్యాండిల్ ర్యాలీ ఎందుకు నిర్వహించామంటే దిశ అవగాహన కోసం మనం నిర్వహించాము. సో మనం ప్రజలకి తెలియజేయాల్సిన ఏమనగా సో ఎవరైనా పోలీసుల మొదటి అంశం ఏమంటే ఖచ్చితంగా మహిళా భద్రత అనేది మాకు ఫస్ట్ మ్యాండేట్లో ఉన్న ఫస్ట్ పాయింట్. సో మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం మహిళా భద్రత మీద చాలా ఇదిగా ఇంపార్టెంట్గా తీసుకొని మనం దిశ అనేది కూడా ఒకటి
ప్రవేశపెట్టడం జరిగింది. సో మనం దిశ చట్టం దానికి తేవడానికి కృషి చేస్తున్నారు. దిశ పని ఇన్స్టాల్ చేస్తాం. సో రేపటి నుంచి మనకి ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది ఒకటి ప్రారంభించడం జరుగుతుంది. సో స్టేషన్కి వచ్చే ప్రతి మహిళ భయం లేకుండా ఇక్కడ నుంచి రావడానికి వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రతి స్టేషన్లో ఒక ఉమెన్ పీసీని ఉమెన్ ఆఫీసర్ అనేది మన ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేవిధంగా సో ఉండే ప్రతి మహిళకి అడ్వైజ్ చేసేది ఏమంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు తమ స్మార్ట్ ఫోన్స్లో దిశ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడ ఉండే SOS ఫీచర్ వల్ల మీరు ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెంటనే సమాచారం వెళ్ళిపోయి దిశ కంట్రోల్ సెంటర్కి సమాచారం వెళ్ళిపోతుంది. వెంటనే మీకు పోలీస్ సహకారం అనేది అందుతుందని నేను అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సో దయచేసి అందరూ దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా ఈ దిశ యాప్ ఇంపార్టెన్స్ ఈ చెప్పేదానికోసం మనం రేపు మార్చి 8వ తారీఖున మనము టౌన్లో ఉన్న ఏ షాప్లో అయినా కానివ్వండి, మొబైల్ షాప్స్ కానివ్వండి అండ్ బట్టల దుకాణాలు కానివ్వండి, మీ ఫోన్లో దిశ యాప్ అనేది చూపిస్తే ఇన్స్టాల్ చేయించుకొని మహిళ ఎవరైతే షాపింగ్ చేసిన మహిళ చూపిస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో ఈ ఆఫర్ కూడా అందరూ వినియోగించుకొని ప్రతి ఒక్కరు దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో మహిళా భద్రతకి మేము ఎప్పటికైనా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కప్పులంటే ఎవరైతే మా కప్పులు కుప్పులన్నీ బాగానైతే ఎవరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఖాద్రీ న్యూస్.